నిర్లక్ష్యపు అబ్జర్వేషన్, నిదానం డిక్లరేషన్, కూతురు కోసం డ్యూటీ చేసి ఇద్దరు టీచర్లపై వేటు, పరీక్షా విధుల నుండి తప్పించిన అధికారులు. అయితే నిన్న ఏ జగన్ నిర్లక్ష్యపు అబ్జర్వేషన్ అని చెప్పి నిన్న ఏదైతే మనం మాట్లాడినామో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఎగ్జామ్స్ అయినాక కొంచెం ఆగి సస్పెండ్ చేయాలి, కానీ నిన్ననే సస్పెండ్ చేసినారు వారిని. అయితే 10వ తరగతి పరీక్ష నిర్వహణలో అధికారులు చేసిన తప్పును ఎట్టకేలకు సరిదిద్దుకున్నారు. పేరెంట్స్ ఇన్విజిలేషన్లో కూతురు పరీక్ష శీర్షికన నినాదం దినపత్రిక ప్రధాన సంచిక మొదటి పేజీలో సోమవారం ప్రత్యేక కథనం ప్రచురమైంది. దీనిపై సంబంధించిన ఆర్జేడీ సంబంధిత శాఖ అధికారులను మందలించినట్టు తెలిసింది. కూతురు పరీక్ష కోసం ఇన్విజిలేషన్ చేస్తున్న ఉపాధ్యాయులు నజీముద్దీన్, ప్రకాశం వీధి పాఠశాల తస్లిమా బేగం ఉర్దూ మీడియం స్కూల్ అనే ఇద్దరిని మంగళవారం విద్యాశాఖ అధికారులు పరీక్ష విధుల నుంచి తప్పించారు. డ్యూటీ వేసినప్పుడే డిక్లరేషన్ తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పై ఇద్దరు టీచర్లు తమ కూతురు కోసం నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ చేసి వివాదాస్పద కారకులయ్యారు. చేతులు కాలకు ఆకులు పట్టుకున్నట్టుగా నినాదం వార్తతో ఉలిక్కిపడ్డ అధికారులు ఇన్విజిలేషన్ డ్యూటీ పడ్డ ఉపాధ్యాయుల నుంచి డిక్లరేషన్ 2-3 లాంగ్వేజ్ పరీక్షలు పూర్తయిన తర్వాత తీసుకోవడం కోసం మెరుపు కాగా, నినాదం వార్తతో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూతురు కోసం తనకు సంబంధించిన వారు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి మరీ డ్యూటీ చేసిన తండ్రి ఒకవైపు, అసలు తనకు డ్యూటీయే పడకుండా వేరొక మహిళా టీచర్ పేరు పైన తల్లి డ్యూటీ చేయడం, అది అధికారులు తెలిసిన మందలించి వదిలేయడం ఆశ్చర్యానికి గుర్తేసింది. అబద్ధపు డిక్లరేషన్ ఇచ్చి ఇన్విజిలేషన్ డ్యూటీ చేసిన ఆ ఉపాధ్యాయునిపై మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అతను డిస్టెన్స్ ద్వారా డిగ్రీ, పీజీ పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు ఇప్పిస్తాడని, విద్యార్థులకు విద్య బోధించడానికన్నా తన బిజినెస్ పైన ఎక్కువ శ్రద్ధ వహించి పాఠశాలకు డుమ్మా కొడుతూ అధికారులను మేనేజ్ చేస్తాడని తెలిసింది. ఉన్నతాధికారులు సీసీ ఫుటేజీల ద్వారా విచారణ జరిపి సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. అయితే నార్మల్ డిస్టెన్స్ ద్వారా డిగ్రీ, పీజీ పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు ఇప్పిస్తాడంటే సరే, ఆయన వృత్తి రెండో బిజినెస్ చేస్తే తప్పేం లేదు, చేసుకోవచ్చు, అతని ఇష్టం అది. కానీ పాఠశాలకు డుమ్మా కొట్టి పనులు చేస్తే అయితే ఈ తప్పు కింద పరిగణించాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇక కూతురు వాస్తల్యం, కొడుకు వాస్తల్యం రకరకాలు ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఒక తండ్రి ఏం చేసినాడా అంటే, మాక్కడ ఎవరు లేరు, నాకు రక్త సంబంధికులు కానీ నా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మొత్తం అని చెప్పి డిక్లరేషన్ రాసి మా డ్యూటీ చేసినట్ట. ఇంకో టీచర్ ఏం చేసిందా అంటే, అక్కడ ఆల్రెడీ ఒక టీచర్ ఉంటే ఆమె బదులు ఏమో పోయి ఇన్విజిలేషన్ చేసిందట. పాపం, ఎందుకంటే సబ్జెక్ట్లో కొంచెం వీక్ ఉన్నట్టుంది. మన సినిమాలు చూస్తాం, వెంకటేష్ ఎగ్జామ్ రాస్తామంటే చంద్రమోహన్ కిటికీల నుంచి ఆ చిటిలో ఏంటంటే ఆయన బదులు ఈయనకి దెబ్బలు అయితే చూసినావా, అట్లుంది పరిస్థితి.